హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పాప సాత్విక బర్త్డే. తన 12వ బర్త్డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ బర్త్డేకి మా అమ్మ నాన్న అలానే అత్తయ్య మామయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరు కూడా వచ్చారు. ఒకసారి పరిచయం చేయి హనీ, నువ్వే చెప్పు. ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పు నువ్వు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇస్ మై బర్త్డే. మా అత్తయ్య, మా నానమ్మ, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా తాతయ్య. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ తాత. ఇగో ఈయన మా బావ, చిన్న థ్యాంక్ ఓకే, ఇప్పుడు కేక్ కట్ చేద్దాము. దానికంటే ముందు ప్రేయర్ చేస్తావు. ఒకసారి ప్రేయర్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి ప్రేయర్ చేసేసి చేసే దీంతో ఇట్లా పట్టుకొని ప్రేయర్ చేస్తే రికార్డ్ అవుతుంది. ఒక వాక్యం చెప్తే చదువుతాను. 127 కదా కీర్తన, చెప్పండి. కీర్తన దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. కీర్తనలు 65వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రార్థన చేస్తా. పాప బర్త్డే గురించి ప్రేయర్ చేస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు లెక్కలేనన్ని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పెద్ద కుమారుడు మనోహరు, ఆయన భార్య ఉమారాని, వారిని ప్రేమించి వారికి స్వాస్థ్యముగా గర్భఫలముగా ఇచ్చినటువంటి బిడ్డ నాయన హన్నాని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటుంటున్నాం. నాయన మీరు ఆ బిడ్డను నాయన గుర్తు చేసుకోండి, మీ కృపలో దయలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. హన్నా యొక్క నాయన సాత్విక యొక్క 12వ పుట్టినరోజు పండుగ ఈరోజు రీతిగా జరుపుకోవటానికి మీరు సహాయం చేస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటుంటున్నాం. గత 11 సంవత్సరాలు ఆ బిడ్డను మీరు కాపాడినందుకు కూడా లెక్కలేనని స్తోత్రాలు. ఈ 12వ సంవత్సరమును నీ యొక్క దయా కిరీటమును మీరు ధరింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 12వ సంవత్సరం అంతా కూడా మీకు అనుదృష్టి మీద ఉంచండి తండ్రి. ఇది మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా మీ కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్ మీరు దయచేయండి తండ్రి. మంచి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన దయచేయండి. దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్ల చేయండి తండ్రి. ఆయా తల్లిదండ్రుల మాట, పెద్దల మాట విని విధేయత కలిగి లోబడి జీవించే బిడ్డగా మీరు ఉంచుతూ రమ్మని కోరుకుంటున్నాను. మన జీవితంలో తల్లిదండ్రులను సన్మానించి దీర్ఘాయుష్ పొందటానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఆమె జీవితంలో ఇంకా ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనటువంటివి సంతోషంగా ఆనందంగా జరుపుకోవటానికి మీరు సహాయం చేయండి తండ్రి. దీర్ఘాయుష్ మీరు అనుగ్రహించండి. ఈ సంవత్సరమే కాదు, ఇంకా అనేకమైన సంవత్సరాలను మీరు ఆమెకు దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం తండ్రి. అయా మరి ఈ యొక్క నాయన సంవత్సరము మీరు ఆమెకు తోడుగా ఉండి మీరు కాపాడండి. ఆమె జీవితంలో కావలసిన సంతోషము, సమాధానము, ఆనందము మీరు అనుగ్రహిస్తురమ్మని కోరుకుంటూ ఉంటుంటున్నాం తండ్రి. మీ కృపా హస్తాలకే ఒప్పజెప్పుకుంటున్నాము. ఎలాంటి శోధనలో కీడులో పడిపోకుండా కాపాడండి. సాతాను యొక్క క్రియలను మీరు లయపరుస్తూ రావాల్సిందిగా తను ప్రార్థిస్తున్నాను నాయన. తన జీవితంలో భవిష్యత్తులో ఇంకా ఆమెకు కావలసిన ఆశీర్వాదములు, దీవెనలు మెండుగా మీరు అనుగ్రహిస్తురమ్మని తండ్రి కోరుకుంటున్నాం. తల్లిదండ్రులైనటువంటి వారిని
మీరు దీవించండి. పిల్లల కొరకు ప్రార్థించే వాళ్ళగా వాళ్ళను ఉంచుతూ రండి. మీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. ఓకే, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. ఒక నిమిషం ఆగినాను. అయితే ఒక దగ్గర ఒకటి చదివా చిన్నది, చందమామ లేని ఆకాశం ఎట్లా ఉంటుందో ఆడపిల్ల లేని ఇల్లు అట్లా ఉంటుందంట. అంటే వెన్నెల ఆకాశాలు ఉంటే అంత అందంగా ఉంటుందో ఆడపిల్ల ఇంట్లో ఉంటే అంత అందంగా సంతోషంగా ఉంటుంది. మా హనీ ఉన్నప్పుడు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ బర్త్డేకి మా అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ తాతయ్య వాళ్ళ అత్త వాళ్ళు వచ్చి ఆశీర్వదించడానికి వచ్చారు. దేవుడు కూడా మంచి జ్ఞానం తెలివి బుద్ధి వివేచన ఇవ్వాలని మా నాన్నగారు ప్రార్థన చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఆమె ఇలా ప్రార్థన చేయించుకుంటుంది, ప్రార్థన పెట్టిస్తాము. దేవుడు మరింతగా దీవించాలని మంచి ఆరోగ్యం ఆయుష్ అనుగ్రహించాలని మనందరం కోరుకుందాం. ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాం. పెట్టేసి ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సన్నీ, హ్యాపీ బర్త్డే టు యూ, God bless to you, may God bless to you, may God bless to dear honey, happy birthday, happy birthday to you Hanna. Cake cut Fanny ఫ్యాన్ అమ్మా. ఓకే, పట్టుకోను. అది అక్కడ పక్కన పెట్టేసి ఐజాక్ పక్కన పెట్టేసి ఏం కాదు, కాలదలే అయిపోద్ది. హ్యాపీ బర్త్డే హనీ. ఓకే ఓకే, ఒకటి కేక్ పీస్ పెడతా. నువ్వు కట్ చేసి ఒక పీస్ మనం కట్ చేసి పెడదాం. నువ్వు అటు వస్తే మన మధ్యలో పిల్లలు ఉంటారు. నువ్వు అటు వస్తావు. ఇక చెరకు పీస్ తీసుకుని పెడదాం. అది తీసుకో. నువ్వు కాదురా, మమ్మీనికి పెడుతుందా. ఇక హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. తినేసే ఐజాక్. నువ్వు హనీకి పెట్టు. నువ్వు హనీకి పెట్టేసాయి. ఐజాక్ నువ్వు ఉండు, నాన్న చెల్లెకి పెట్టావా? ఏం కాదు, పెట్టేసాయి. నువ్వు కూడా అక్కడ ఉండి. అవునా, అదే అదే అదే. ఐజాక్ నువ్వు పెట్టినాను. ఏం కాదు. ఇక రండి అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ. మీరు అక్కడ ఉండండి, వస్తుందిలేండి. మీరు సార్ మీరు రండి. అమ్మ నువ్వు రా. ఇది పీసెస్ ఉన్నాయి లేడా? అదే చేసి అమ్మ నువ్వు రా, ఇట్రా. రాగలిగితే రండి. మంచిగా డానీ నువ్వు ఫోటో తీయచ్చు. దిగుదాం. ఓకే. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇప్పుడు. అవును డానీ నువ్వు ఫోటోలు కొట్టు. అవును ఐజాక్ నువ్వు తీసుకో. అత్తయ్య సైడ్ నువ్వు తీసుకుంటే
వెంటనే ఉంది అసలు అటు చూడవే అటు అయిపోయింది ఓకే మీరు రండి ఫోటో దిగండి. వీడియో కూడా వస్తుంటారు కదా. అవును ఐజక్ ఆ సెల్ నువ్వు తీసుకుంటే ఆ అత్తయ్యను బావాళ్ళు వస్తారు. కంటిన్యూ చేయి. డానీ నువ్వు రమ్మా. మీరు ముగ్గురు పెట్టేస్తే అయిపోద్ది. కాలే మీరు ముగ్గురు రండి. నువ్వు పెట్టావు అత్త వద్దులే వద్దులే అక్క వద్దులే అక్క వద్దక్క కొద్దిగా ఆగు. కేక్ పెట్టి ఫేషియల్ అయితే ఓకే ఓకే. అత్త బావ మా అక్క పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు డేవిడ్ డానీ. నువ్వు తీసుకోపో ఒకటి. ఇగో ఇందులో ఆన్ చేసి అమ్మ నువ్వు ఫోటో తీపో. గ్రూప్ ఫొటోస్ ఒక్కొక్కటి రావాలి. తీ నువ్వు వీడియో పెట్టినమ్మా. నువ్వు ఫోటో ఓకే. ఓకేనా. పల్లవి ఇటు రండి. పల్లవి రాహాలి మీరు కూడా రండి. ఒక కేక్ పీస్ పెడుతు రండి. మీ ఫ్రెండ్ కేక్ పీస్ పెట్టేసి తీసుకోమా ఓ పీస్ పెట్టి పెట్టేది. డానీ నువ్వుది. ఓకే ఓకే వద్దునండి చాలు. ఇటు తిడు ఖర్చు తీసుకో. ఇగో ఇది తీసుకో. దాంతో తెచ్చేసి మమ్మీ తెడుస్తుంది. డానీ మాది ఒక గ్రూప్ ఫోటో తీసావా 3 మెంబర్స్కి? మా 3 మెంబర్స్ తీసావా గ్రూప్ ఫోటో? 4 మెంబర్స్ నిలబడదా? ఓకే ఐజక్ నువ్వు రమ్మా. మిడిల్కి రా. ఓకే వచ్చిందా? రైట్ ఓకే. ఇక కేక్ పీసెస్ కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీళ్ళ డానీ తాతయ్య నాయనమ్మ వాళ్ళ ఫోటో వచ్చిందా? మీరు నువ్వు రాము నువ్వు ఉండవు. ఇజక్ ఏం కాదు. తాతయ్య నాయనమ్మతో దిగొచ్చుగా మీరు. డానీ తాతయ్య నాయనమ్మ ఒక ఫోటో తీయమ్మా. తాతయ్య నాయనమ్మని ఒక ఫోటో తీయమని. పెట్టి అన్నీ చూడాలా? చెప్పు. రెడీ మీరు రెడీ చెప్పట్లే అసలు. స్మైల్ అని చెప్పట్లే. ఫోటోగ్రాఫర్ మంచిగా ఓకే ఓకే రైట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హనీ. ఓకే కట్ చేద్దాం. ఇక డానీ ఒక ఫోటో ఉంటుంది ఏమో.
వచ్చిందా రైట్ హనీ నువ్వు కేక్ పీసెస్ గిఫ్ట్ గిఫ్ట్ తీసురా మర్చిపోయా ఓ గిఫ్ట్ తీసుకో గిఫ్ట్ హనీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు చూడు నువ్వే. ఓకే ఇగో ఇట్ను పట్టురా ప్లీజ్. ఓకే గిఫ్ట్ ఓపెన్ చేయి నువ్వే ఓపెన్ చేయి. ఫస్ట్ ఇచ్చిన ఫోటో తీసుకో. ఓకే ఓపెన్ చేయి హనీ. ఇట్టుంది. ఓపెన్. తీసేయం కదా బైబిల్ పట్టుకొని కవర్ చేసి. ఓకే బైబిల్ ఇప్పుడు దగ్గరికి రా డేవిడ్. బైబిల్ ఒక్కటి తీసి ఓకే బైబిల్ నీకు మంచి ఓపెన్ చేయి. ఈ సంవత్సరం దేవుడు నీకు మంచి జ్ఞానం ఇవ్వాలని నీకు మంచి బైబిల్ గిఫ్ట్ కొనుక్కొచ్చా. ప్రతిరోజు చదవాలి బైబిల్ నువ్వు. మరి అర్థమైందా అని? ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతా ఉంటే నీకు మంచి జ్ఞానం వస్తుంది. ఓకే చదువుతావా? స్టార్ట్ చేద్దాం. ఓకే కీర్తన మొదటి అధ్యాయం చదువుదాం. కీర్తనలో మొదటి అధ్యాయం చదువు అని. ఒకటి చదువు. ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందును ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఓకే వెరీ గుడ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అందుకే నీకు బైబిల్ కొనిచ్చా. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి నువ్వు. ఓకేనా? రైట్. ఓకే కేక్ కట్ చేద్దాం. ఓకే క్లోజ్ చేస్తామా? దాహని ఇక్కడే ప్రజెంట్గా ఇక్కడ. సరే వదిలే సార్. నేను పంచుతావా? ఇట్లా అడుగు నుంచి తీస్తుంటే అలా వస్తుంది అదే ఇక. సరే ఇక కేక్ క్లోజ్ చేద్దామా మరి? ఓకే మా పాపకి బర్త్డే విషెస్ చెప్పాలనే వాళ్ళందరూ కామెంట్లో హ్యాపీ బర్త్డే పెట్టండి. ఓకే బాయ్. ఓకే క్లోజ్ చేసి